మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో రైతు పండుగ ముగింపు సభ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ అనుబంధ అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను సీఎం, మంత్రులు తిలకించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. అధికారం చేపట్టిన ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం 54,000 కోట్లు ఖర్చు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో రైతు పండుగ ముగింపు సభలో రైతులనుద్దేశించి సీఎం ప్రసంగించారు. సరిగ్గా ఏడాది క్రిందట ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం తెలంగాణ ప్రజలు ఓట్లు వేశారని, ఫలితంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు. వరి వేసే ఊరేనంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తే ఆ వరికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. 10 ఏళ్లు పాలమూరు ఎంపీగా కొనసాగిన కేసీఆర్ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. పార్టీలో తనకంటే పెద్దలు, అనుభవజ్ఞులు ఉన్న పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారని, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఏడాదిలో 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాఫీ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీపై చర్చకు సిద్దమని ప్రకటించారు. సంవత్సర పరిపాలనలో ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల రైతాంగానికి, తెలంగాణలో ఉన్న రైతు వేదికల దగ్గర లైవ్లో లక్షలాది మంది రైతులు ఈ పండుగ కార్యక్రమాన్ని, పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. ఊరేస్తే ఊరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి, మీరు వరి వేసుకోండి, వేసుకున్న వరికి 500 రూపాయల బోనస్ ఇస్తాం, మీ ఖాతాలో 3 రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది. మిత్రులారా, ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా.